నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, పాపాగ్ని నది ఏం పాపం చేసింది, వేంపల్లిలో పారిశుద్ధ్య లొల్లి అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం, వేంపల్లి మండలం. ఇద్దరు సీఎంలు పులివెందుల నియోజకవర్గాన్ని ఏలింది మీకు తెలిసిందే కదా. ఒకరు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఇరువురు పులివెందుల నియోజకవర్గానికి మంచి అభివృద్ధి పనులే చేశారు. కానీ తిష్టవేశాయి కొన్ని సమస్యలు. ముఖ్యంగా వేంపల్లి మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి తులసిరెడ్డి ఆయన చేస్తున్న ఎన్నో రకాలైన సమస్యలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో, ఎటువంటి యుద్ధం చేస్తున్నాడో, ముఖ్యంగా పారిశుద్ధ్యంపై వేంపల్లి మండలంలో వీధులను ఊడ్చాడు, చెత్త కుప్పలను ఒకచోట చేర్చాడు. ఆ తర్వాత ఆ దోమలతో యుద్ధం అంటున్నాడు. అసలు పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా వేంపల్లి మండలంలో ఉంది అంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇంతవరకు జీతాలు చెల్లించలేదు అంటున్నారు. ఎన్నో రకాలైన నిరసనలు ఆయన ఈ పారిశుద్ధ్యం మీద చేస్తూ ఉన్నాడు. కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అని నాకు అనిపిస్తుంది. ఈరోజు ఆయన ఇంకొక కార్యక్రమాన్ని చేపట్టాడు. మొత్తం పాపాగ్ని నది ఉంది కదా, పవిత్రమైన నదిలో నీరు పారాల్సిన పరిస్థితి. కానీ ఆ పాపాగ్ని నదిలో గెండి నుంచి వేంపల్లె పాపాగ్ని నది వరకు ఎన్నో రకాలైన ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. అసలు పారిశుద్ధ్యం కుప్పలు చెప్పలుగా చెత్త అంతా తెచ్చి పాపాగ్ని నదిలో పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అధికారులు కావచ్చు వేస్తూ ఉన్నట్లు సుస్పష్టంగా ఆయన నిరూపించాడు. క్షేత్ర పర్యటన ఈరోజు చేశాడు. మొత్తం కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వెంబడి నాయకులు అంతా కూడా ఏకమై పాపాగ్ని నది చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చూపిస్తూ పాపాగ్ని నది ఏ విధంగా తయారు అయ్యింది, అసలు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి ఈ వేంపల్లి మండలానికి ఇదేం కర్మ, ఉన్నతాధికారులు మొత్తం ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ రాజకీయ నాయకులకు తొత్తు అయిపోయి పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అని పులివెందుల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి కూడా ఆరోపించారు. ఈ విధమైన పరిస్థితి వేంపల్లి మండలంలో ఉందా? చూడండి ఈ వీడియోలో తులసిరెడ్డి ఆ తర్వాత ధ్రువకుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లి మండలం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి పాపాగ్ని నది గర్భంలో ఉన్నాం. ఈ యొక్క పాపాగ్ని నది గర్భం ఈ కనపడేటి సహజసిద్ధమైన గుట్టలు కొండలు కాదు. వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి డంపింగ్ యార్డు గుట్టలు కొండలు. వేంపల్లె గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. దాదాపు 50,000 జనాభా ఉంటుంది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పంచాయతీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ పాలనలోనే పాములూరు గుట్ట మీద డంప్ యార్డుకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాన్ని ఉపయోగించడం లేదు. ఇక్కడ సంపద కేంద్రం నిర్మితమైంది, దాన్ని ఉపయోగించుకోవడం లేదు. సంపద కేంద్రం దరిద్ర కేంద్రంగా దర్శనమిస్తూ ఉంది. పవిత్ర పాపాగ్ని నదీ గర్భాన్ని డంపింగ్ యార్డుగా ఉపయోగించుకుంటున్నారు. మొత్తం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి చెత్త చెదారము కుళ్ళు కంపు అన్నీ అప్పుడప్పుడు పంచాయతీ సిబ్బంది వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు పనిచేసినప్పుడు ట్రాక్టర్లు తీసుకొచ్చేసి నదీ గర్భంలో వదిలిపెట్టారు. ఆ విధంగా గుట్టలు ఏర్పడినాయి. రేపు వర్షం వస్తే నది ప్రవహిస్తే మొత్తం ఈ యొక్క గుట్టలన్నీ ఆ నీటిలో కలిసి నీరు కలుషితమైపోయి అటు వేంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు అనేక అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక రెండవ అంశం, వేంపల్లె గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. 25 నెలలుగా వాళ్ళకు ఈపీఎఫ్ అకౌంట్ వేయడం లేదు. పర్యవసానంగా వాళ్ళు బాధ్యతలను నిర్వర్తించడం లేదు. వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు వస్తారు, బుద్ధి పుట్టినప్పుడు పోతారు. వాళ్ళ మీద అజమాయిషీ చేసే శక్తి పంచాయతీకి లేదు, ఎందుకంటే జీతాలు ఇవ్వలేదు కాబట్టి. పర్యవసానంగా వేంపల్లె గ్రామ పంచాయతీ మురికి కుప్పంగా తయారైంది.
డ్రైనేజ్ కాలువలు చెత్త చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోయినాయి. వాటిలో డ్రైనేజ్ నీరు ప్రవహించడం లేదు. కొన్ని చోట్ల డ్రైనేజ్ కాలువలు అవి కుంటలుగా చెరువులుగా తయారైపోయినాయి. రోడ్ల మీద మురికి నీరు ప్రవహిస్తూ ఉంది. చెత్త చెదారము, మురికి నీరు, పందులు, దోమలు, ఈగలు, కుక్కలు, ఆవులు, మనుషులు సహజీవనం చేస్తున్నారు. పర్యవసానంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కలరా, విరేచనాలు ఈ అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఒకవైపేమో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కూర్చొని స్వచ్ఛ భారత్ అని ఆయన అంటుంటాడు. అమరావతిలో కూర్చొని చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర అని ఆయన అంటుంటాడు. హైదరాబాద్లో కూర్చొని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టరు స్వచ్ఛాంధ్ర, మాకు అన్ని ప్రజలు వచ్చాయి, ఇన్ని ప్రజలు వచ్చని చెప్పేసి ఆయన చుట్ట కొట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇంత దరిద్రంగా ఉంది. కానీ ఇప్పటికైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గాన్ని ఉన్నటువంటి టీడీపీ కూటమి నాయకులు, పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వము దీని మీద ఒక శ్రద్ధ తీసుకొని నంబర్ 1 పాములూరు గుట్ట మీద ఉన్నటువంటి స్థలాన్ని దాన్ని డంపింగ్ యార్డ్గా ఉపయోగించుకోండి. నంబర్ 1 అది. నంబర్ 2 పాపాగ్ని నదీ గర్భంలో డంపింగ్ యార్డ్గా ఉపయోగించుకోవద్దు. 3వది సంపద కేంద్రాన్ని అమలులోకి తెచ్చి దాన్ని ఉపయోగంలోకి తీసుకురండి. 4వది వేంపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి వారికి పెండింగ్ బకాయిలను ఈపీఎఫ్ను జమ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ టీడీపీ. రాజ్యం రౌడీల రాజ్యం, అరే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అబ్దుల్ రాజ్యం రౌడీల రాజ్యం, అరే ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అబ్దుల్ రాజ్యం రౌడీల రాజ్యం. సంపద కేంద్రమా లేక దరిద్ర కేంద్రమా? ఇది సంపద కేంద్రమా? అరే ఇది సంపద కేంద్రమా? అరే ఇది సంపద కేంద్రమా? డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ టీడీపీ, డౌన్ డౌన్ వైసీపీ, డౌన్ డౌన్ వైసీపీ, డౌన్ డౌన్ వైసీపీ. ఇది సంపద కేంద్రమా? అరే ఇది సంపద కేంద్రమా? అరే ఇది సంపద కేంద్రమా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సలహాలు వింటున్నటువంటి తరుణంలో గౌరవనీయులు పెద్దలు మున్సిపల్ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దయవుంచి దీని మీద, ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో విభిన్న స్థాయిల్లో పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే తులసిరెడ్డి సార్. కాబట్టి తులసి వర్కర్స్ అంతా బాగా వినండి. ఆయా సంబంధిత వ్యక్తులు అంటే డ్రింకింగ్ వాటర్ వ్యక్తులు డ్రింకింగ్ వాటర్లోను, అలాగే శానిటేషన్ వ్యక్తులు శానిటేషన్ నంబర్లు కూడా పేపర్ కూడా ఇచ్చేసి ఆ ముగ్గురు ప్రజలకు కూడా ఖర్చులో ఉండేటట్టు ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి సార్ ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి. మనం ఏమంటున్నాం సార్, ప్రతిరోజు ఒక వార్డుకు ఒక ట్రైసైకిల్ కానీ లేదా ఈ ఆటో కానీ పోయి రోడ్డు అనేది గార్బేజ్ మనం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నాం. వేంపల్లెలోని పాపాగ్ని నది తీరాన నది మొత్తం ఏ విధంగా తయారైందో చూస్తే అర్థమవుతుంది. మొత్తం పంచాయతీ సిబ్బంది మొత్తం చెత్త అంతా ఇక్కడికి తీసుకువచ్చి వేయడం జరుగుతుంది. చనిపోయిన జంతువులను, కుళ్ళిపోయిన చెత్తను అంతా ఇక్కడే వేయడం జరుగుతుంది. ఇంత ముందుకే మేము హెచ్చరించడం జరిగింది. తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈఓ గారిని, ఎండిఓ గారిని కలిసి కూడా లాస్ట్ మంత్ చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు యథామామూలుగా మళ్ళీ ఇక్కడే తెచ్చి వేస్తున్నారు. ఇదేమంటే
ఎవరో నాయకులంట భూమి ఆక్రమించుకోవాలంట, ఇదంట అదంట అని చెప్తున్నారు. ఏ వేంపల్లె ప్రజానీకం కోసం మేము పాటుపడుతున్నాం. వేంపల్లె ప్రజానీకానికి ఈ చెత్త కుళ్ళిపోవడం వల్ల ఈ నదిలో నుంచి నీరు కలుషితమై, గాలి కలుషితమై వేంపల్లె ప్రజానీకం అంతా కూడా అనారోగ్య పాలగా గురి కావడం జరుగుతుంది. దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఇదే ఎంపీ కడప ఎంపీ గారు ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఇదే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఇదే ప్రాంతానికి చెందినవారు, ఇదే నియోజకవర్గానికి చెందినవారు. అదేవిధంగా 2 మాజీ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ ఉండడం గమనార్హం. ఒకరు బీటెక్ రవి గారు, మరొకరు సతీష్ రెడ్డి గారు. మనం అందరం కూడా సిగ్గు తెచ్చుకోవాలా. మన ఊరు, మన అభివృద్ధి, మన ప్రాంతం కోసం పాటుపడుతున్నటువంటి 8-10 వయసులో ఉన్నటువంటి తులసిరెడ్డి గారిని చూసి మనం అందరం సిగ్గుపడి మన ప్రాంత అభివృద్ధి కోసం, మన నేటి తరాల కోసం ఈ చెత్తను పరిశుభ్రం చేసే విధంగా మనం అంతా దోహదపడాలా. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా అయ్యి రాజకీయ నాయకులు అధికారులు లెక్కలు పంచుకునే శ్రద్ధ పరిశుద్ధమైన పని లేకపోవడం సిగ్గుచేటని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన దీనిని మీరు వెంటనే జేసీబీలు పెట్టి ఇక్కడి నుంచి తరలించకపోతే మీ అందరినీ కూడా ఉపేక్షించేది లేదు. మీ అందరి మీద చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.